ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు రానున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి సందర్శించనున్నారని, అనంతరం అనంతపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ నిలిచిపోయిందని, వైసీపీ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఆర్డీటీ సేవలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం యువగాళం పాదయాత్రలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ స్థాయిలో కృషి చేసి ఎఫ్సీఆర్ఏ అనుమతులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందుకే ఆయనకు ఘనస్వాగతం పలకడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాకు తొలిసారి వస్తున్న మంత్రి లోకేష్ కు భారీ స్వాగతం ఇవ్వబోతున్నామని దగ్గుబాటన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన తనను ఎమ్మెల్యేగా నిలబెట్టింది సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 23,000 మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. 23 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. గతంలో పెట్టుబడిదారులు భయపడిపోయే పరిస్థితి ఉండేదని, రాష్ట్రంలో తొలిసారిగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ జిల్లాలో ఏర్పాటవుతోందని, ఈ నెల 15న పుట్టపర్తిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ నెల 14-15 తేదీ అంటే రేపు మన్నాడు ఉమ్మడి జిల్లాలో మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటన ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 4 గంటల నుంచి 4:30 వరకు అక్కడ కార్యకర్తలతో సమావేశమై దాని తర్వాత రోడ్డు మార్గాన ఆర్డీటీ బత్తలపల్లి హాస్పిటల్కి రాబోతున్నారు. దానిలో భాగంగా హాస్పిటల్ కార్యక్రమం ముగించుకొని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి రాబోతున్నారని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. దాదాపు 8 నెలల కింద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎఫ్సీఆర్ఏ రద్దయితే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జిల్లాలో ఉండే నాయకులు కానీ, అప్పటి ఎమ్మెల్యేలు కానీ, అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎవరే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు మ్యాంచో ఫెర్రర్ గారు కలిసి ఆర్డీటీ పరిస్థితి వివరించడం జరిగింది. ఆర్డీటీ సంస్థ అనేది అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటిది. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో సేవలు అందిస్తూ ఉంది. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెడతా ఉంది. అలాంటి ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏని దాదాపు 8 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వం పెండింగ్ పెడతా వచ్చింది. యువగలం పాదయాత్రలో మ్యాంచో ఫెర్రర్ కలిసిన తర్వాత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవ అమిత్ షాకి అనేక మార్లు విన్నవించడం కానీ జరిగింది. ఎప్పుడు ఢిల్లీ పోయినా కానీ మా ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించారా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. దానిలో భాగంగా మా యువ నాయకుడు ఒక కమిటీని ఏర్పడి, ఒక కమిటీని వేసి లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, సానా సతీష్ గారు, పెమ్మసాని గారితో ఒక కమిటీని వేసి లాస్ట్ 1.5 year ఫాలోఅప్ చేసి ఈరోజు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన ఘనత మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఆర్డీటీ హాస్పిటల్ బత్తలపల్లిలో ప్రోగ్రాం పెడతా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఆర్డీటీ హాస్పిటల్, బత్తలపల్లి హాస్పిటల్ అంటేనే ప్రజలకి, ఆర్డీటీ హాస్పిటల్స్ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం అనంతపురం జిల్లాలో ఉంది. అలాంటి హాస్పిటల్ ఈరోజు మా యువ నాయకుడు సందర్శించి అక్కడ అన్నే ఫెర్రర్ గారితోనూ అలాగే మ్యాంచో ఫెర్రర్ గారితోనూ కలిసి
ఈరోజు అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి హాస్పిటల్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి రేపు సాయంత్రం 7 గంటలకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ జరుగుతూ ఉంది. మీకు తెలుసు 2024లో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు రాప్తాడు మండలానికి చెందినటువంటి నాకు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, యువ నాయకుడు నారా లోకేష్ గారిది, తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీ, ఇవ్వనటువంటి మెజార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 23,000కు పైగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఘనత